తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా. ఎలా ఉన్నారు? అవునమ్మా. చాలా సంతోషం అమ్మ. ఉగాది గురించి ఎన్ని వీడియోస్ కదా, చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా చెబుతూ ఉన్నారు. అవును. అసలు ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా చూడాలి, ఎలా ఉండబోతోందనే భయం కొంతమందికి ఉంది పేరును బట్టి. అవును. అలాగే ఉగాది అసలు ఎలా జరుపుకోవాలి, మన శాస్త్రం ఏం చెబుతోంది, వీటి గురించి వివరించండి. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ఉగాది లేదా యుగాది, బ్రహ్మగారు సృష్టి ఈ రోజు నుంచి మొదలు పెట్టారట, అందుకని ఉగాది అని పిలుస్తూ ఉంటాము. ఉగాది యొక్క ప్రత్యేకత ప్రకృతి అమ్మా. ప్రకృతి చూడండి, ఆకులు రాలిపోయి కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి అన్నిటికీ. మామిడి చిగుర్లు, వేప పువ్వు, అలాగే కొత్త బెల్లం, ఇట్లా అన్నీ కొత్తవే. నవ వసంతం, ముఖ్యంగా వసంతకాలం చాలా ఆహ్లాదకరమైనటువంటి కాలం. ఈ కాలాన్ని ప్రత్యేకత చెప్పుకున్నాక ఉగాది చెప్దాం. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంటుంది, దాంట్లో మన్మధుడి యొక్క వాహనం, బాణాలు ఇవన్నీ చెప్తారు. ఆయన స్నేహితుడు ఎవరు? మన్మధుడి యొక్క స్నేహితుడు వసంతుడు. ఆయన యొక్క మన్మధుడి యొక్క వాహనం మేఘాలు, ఆయన బాణాలు తుమ్మెదలు. ఏది కూడా శాశ్వతమైనవి కావు. చూడండి, మేఘాలు ఎలా వస్తాయి, వస్తాయి వెళ్ళిపోతాయి. వసంతకాలం ఎంతసేపు? కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఈ తుమ్మెద బాణాలు వేస్తే అన్ని ఎగిరిపోతాయి వేగానే. అంటే చూడండి, అలా ఉండి కూడా, అంటే తాత్కాలికమైన వాటితో కూడా సృష్టిలో ఉన్న జీవరాశిని అంతటినీ కూడా శాసిస్తూ ఉంటాడు మన్మధుడు కదా. అలాంటి మన్మధుడి స్నేహితుడైనటువంటి వసంతకాలం, ప్రత్యేకంగా ఈ వసంతకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అప్పుడే కొత్త కొత్త మల్లెపూలు. ఏ ఒక్కరైనా కూడా అమ్మ ఒకలాంటి ఆనందంలో ఉంటారు ఈ వసంతకాలంలో. సాయంత్రం అయితే చూడండి, మనకి తెలియకుండానే మన మనసు ఒకలాంటి సంతోషానికి లోనవుతూ ఉంటుంది. అది ఈ వసంతకాలం యొక్క గొప్పతనం, మన్మధుడి గొప్పతనం కూడా. ఎందుకంటే కనపడకుండానే ప్రతి ఒక్కళ్ళ మనసులోకి ఆ తొమ్మిది బాణాలు వేస్తూ ఉంటాడు వసంతకాలంలో. ఎందుకంటే స్నేహితుడు కదా, ఆహ్లాదంగా ఉంటారు. ముఖ్యంగా వసంతకాలంలో చాలా ఆహ్లాదంగా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి చల్ల గాలి వీస్తూ ఉంటుంది, అందుకని చాలా ఆహ్లాదంగా ఉంటారు ఈ వసంతకాలంలో. ఇలాంటి వసంతకాలంలో వచ్చేటటువంటి ఉగాది, పక్షుల కిలకిల రావాలు, కోయిళ్ళు కూస్తూ ఉంటాయి, అది కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ముందు ప్రకృతి అమ్మ, ప్రకృతిలో వచ్చే మార్పు ఈ ఉగాది. అందుకే నా ధర్మం సనాతనమైనది, సనూతనమైనది. ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తారీఖు ఏం మార్పు ఉంటుందమ్మా? తారీఖు తప్ప ఏది మార్పు ఉండదు. అవును. ప్రత్యేకంగా ఈ రోజు చేసుకోవాల్సింది రాజదర్శనం. మనకి పంచాంగం చదువుతున్నప్పుడు ఉంటుంది రాజదర్శనం అని. ఇక్కడ రాజదర్శనం అంటే ఇప్పుడు మనకి రాజులు లేరు కదా, ఎవరిని దర్శనం చేసుకోవాలి? పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకోవాలి. ఉగాది రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళి రావాలి. ఇది మాత్రం మానద్దమ్మా, ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత ఇక సంవత్సరంలోకి వెళదాం. పరాభవ నామ సంవత్సరం. ఈ పేరు చెప్పగానే వణికిపోతున్నారు అందరూ. పరాభవము అంటే అవమానము లేదా నష్టము, ఏదో ఇలా చెప్పి చాలా భయపడుతున్నారు. భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయమ్మా. పింగళ నామ సంవత్సరము, రౌద్ర నామ సంవత్సరము, పోయిన సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. మరి విశ్వావసును అంటే గంధర్వుడు, ఆయనకి వీణకి కూడా పేరుంది. ఎలా అయితే నారదుడికి మహతి అని, సరస్వతీదేవి వీణకి కచ్చపి అని ఇలా ఉందో, ఆయన వీణకు కూడా పేర్లున్నాయి. మరి అంతటి గొప్ప గంధర్వుడైన పేరు పెట్టుకున్న పోయిన సంవత్సరం కష్టాలు లేవా ఏంటి? పోయిన సంవత్సరం ఉగాదికి కూడా మీకు గుర్తుందో లేదో, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధంలోనే మొదలైంది ఉగాది. అప్పుడు ఇదే పరిస్థితి. మీకు అంతకు ముందు గుర్తుందా? కరోనా టైంలో, అప్పుడు కూడా కరోనా మొదలైంది. అంటే భయం అనేది అనవసరం. ఎందుకంటే సంవత్సరం పేరును బట్టి ఏముండదు. ఇప్పుడు రౌద్రనామ సంవత్సరం వస్తే అందరూ కోపంగా ఉంటారా ఏమిటి? ఇట్లా కాదు కదా. పరాభవం ఇవన్నీ కూడా ఋషుల యొక్క పేర్లమ్మా. ఈ 60 మంది ఋషుల యొక్క పేర్లు. ఈ పరాభవము అంటే అసలు అర్థము, పరా అంటే అసలు అల్టిమేట్ అని అర్థము. నిన్ను నువ్వు తెలుసుకుని ఇతరుల్ని ఎంతో కొంత ఉద్ధరింపజేసేటటువంటి సంవత్సరం. సరే, మీరు అనుకున్నట్టు పరాభవం అంటే మీకు భయం ఉన్నా,
ఎలా ఉండాలి అసలు మనకి జాతకం పుట్టినప్పుడు జన్మ జాతకంలో కొన్ని రాసుల యొక్క స్థితి గమనాలు ఉంటాయి కదా. అలా కాక గోచార రీత్యా కొన్ని ఉంటాయి కదా, ఈ సంవత్సరం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దాన్ని పట్టి మనం చూసుకోవాలి కానీ సంవత్సరం పేరుకే భయపడిపోతే ఎలా? అదే కదా. అది తప్పమ్మా. అంటే ఇప్పుడు రాజపూజ్యము అవమానాలని ఉంటూ ఉంటాయి. అవమానాలంటే ఎవరో వచ్చి మనల్ని నిజంగా కుర్చీలోంచి లేపి కింద పడేయరు. అందుకని ఇవన్నీ కూడా అనవసరమైన భయాలు వద్దు. ప్రతి దానికి జపాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, భగవంతుడు ఎందుకు ఇంకా ఆయన్ని ఆశ్రయించండి. ఏమాత్రం చిన్న గ్రహదోషం ఉన్నా వెళ్ళి భగవంతుడిని ఆశ్రయిస్తే చాలు. అందుకని ఎవ్వరూ భయపడవలసినటువంటి అంత భయపడిపోయి మనకి ఏదో జరుగుతుంది అనేటటువంటి అవసరం లేదు. ఇప్పుడు సంవత్సరానికి సంవత్సరం కొంత గడ్డు కాలంగానే ఉంటుంది, అవునా కదమ్మా. ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా చెప్తే వంట గ్యాస్ ఎంత కొరత. దానికి చిన్న హోటల్స్ పెట్టుకునే వాళ్ళు, దాని మీద ఆధారపడ్డ వాళ్ళు తిరగబడిపోయింది అసలు ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఎంత మంది యువతమ్మా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఈ బజ్జీల బండి వాళ్ళు, కర్రీ పాయింట్ వాళ్ళు, ఇవన్నీ వీళ్ళంతా వ్యవస్థ చూడండి అత్తలాకుతలం అయిపోయింది. అంటే ఇది ఏంటి అంటే ఉంటుంది అంతే తప్ప ఆ సంవత్సరాన్ని బట్టి ఇది కాదు, ఆ గ్రహస్థితుల్ని బట్టి ఉంటుంది తప్ప సంవత్సరం యొక్క పేరుని బట్టి కాదు. ఆ సంవత్సరం ఉండేటటువంటి గ్రహస్థితుల్ని బట్టి ఉంటుంది. అందుకే పంచాంగము తిథి వార నక్షత్ర యోగము కరణము ఈ 5 మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీటిని అనుసరించి మనకి పంచాంగం రాస్తారు. భౌగోళికంగా జరిగే మార్పులు ఎంత గొప్పవి చూడండి. గ్రహణ సమయాలు, తర్వాత దాన్ని ఏమంటారు, తిథి ఎప్పుడు మొదలవుతుంది, ఆద్యంత్యాలు, అలాగే రాహుకాలాలు, వర్జ్యాలు, శుభ సమయాలు, గృహప్రవేశ ముహూర్తాలు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ దగ్గరనే కాదమ్మా, అందరం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏమన్నా ఇంత కొలమానంగా ఈ తిథి ఈ టైంలోనే వస్తుందని ఏమైనా ఎక్విప్మెంట్ ఉందా? చూడండి ఎంత గొప్పదో పంచాంగం. ఎంత పంచాంగం ఎంత గొప్ప, సైన్స్ కన్నా గొప్పదమ్మా. భౌగోళికాన్ని అంతా కూడా ఎప్పుడో 6 నెలల తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చే గ్రహణాన్ని కూడా కనిపెట్టి రాస్తారంటే వాళ్ళు చూడండి, వాళ్ళ ఆ లెక్కలు అవి ఇవన్నీ ఉన్నప్పుడు సంవత్సరం పేరుకే భయపడితే ఎలా? వాటిని దాటేటటువంటి స్థితి కూడా మన దగ్గర ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. మరి ఉగాది ఎలా చేసుకోవాలో చెప్పండి. తప్పకుండా చేసుకుంటానమ్మా. ముఖ్యంగా ప్రతిసారి నేను చెప్పేదే సూర్యోదయాత్ పూర్వమే లేవడము, అభ్యంగన స్నానం చేయడం. అభ్యంగనం అంటే ప్రతి ఒక్కరూ, నేను ఎప్పుడు స్త్రీలు తడపకండి అని చెప్తూ ఉంటాను, కానీ ఈ పండగలకి చేయాలి కదా. అభ్యంగన స్నానం చేసుకుని కొత్త వస్త్రములు లేదా చిరగని వస్త్రములు అంటే చిరుగులేని వస్త్రాల్ని ధరించి, చాలా అవసరం అమ్మా ఇది. నైటీలు వేసుకోకుండా ఉగాది రోజైనా చక్కగా లక్ష్మీదేవుల్లా అలంకరించుకుని ఉండండి ఇంట్లో. ఆ తర్వాత మనం ఉగాదిలో ముఖ్యంగా చెప్పుకునేటటువంటిది పచ్చడి. తీపి, పులుపు, వగరు, చేదు ఇట్లా అన్ని కలుపుతాం కదా. ఇది తినడం వల్ల మనం ఏమనుకుంటామంటే, ఆ పచ్చళ్ళలో తీపి ఎక్కువైంది అనుకోండి, మనకి జీవితం అంతా చాలా, అసలు ఈ సంవత్సరం అంతా ఎంత తీయగా ఉంటుందో అనుకుంటాం. చేదు ఎక్కువైపోతే నాకు కష్టాలు ఎక్కువ ఉంటాయేమో అనుకుంటాం. అలా కాదు, ఈ రుచులన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి. అంటే సుఖాలు, దుఃఖాలకి, కష్టాలకి మనం ఎంతో కొంత తప్పదు, భరించాలి. ఇవన్నీ ఉన్నా కూడా చక్కగా ఉగాది పచ్చడి అన్ని కలిపి తింటే ఎంత బాగుంటుంది. అలాగా ఉండాలి మన జీవితం. ఇంకొకటి తెలుసా అమ్మ, ఈ ఉగాది రోజు బెల్లము, వేప పువ్వు, ఆవు నెయ్యి ఈ పచ్చడి చేసుకుంటాం కదా, అవి తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాలు పోతాయి. అంటే గుండెలు బాదుకుని ఎంత కష్టాలు రావు. పచ్చడిలో ఊరికే పచ్చడి కాదు అది. ఆ పచ్చడి చేసి భగవంతుడికి సమర్పించి తినడం వల్ల గ్రహశాంతి కలుగుతుంది. మరి చూడండి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది తెలుసా మీకు, అందులో మామిడి, వేప ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కలిపి అన్ని తినడం వల్ల కొంత గ్రహశాంతి కూడా కలుగుతుందమ్మా. అలాగే చాలా ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా కూడా చాలా గ్రహశాంతి జరుగుతుంది. 50% గ్రహశాంతి జరుగుతుంది. ఎందుకంటే భౌగోళికంగా జరిగే మార్పులు, ఎక్కడ వీళ్ళు ఉంటారు కదమ్మా, దాన్ని ఏమంటారు, వర్షాలు ఎలా పడతాయి, ఎలా ఉంటాయి, అదేంటి రాష్ట్రాధిపతులు ఎవరు, ఇట్లా చెప్తూ ఉంటారు. ఆ సంవత్సరానికి రాజు ఎవరు, బంట ఎవరు, మంత్రి ఎవరు, నవనాయక ఫలితాలు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు
చాలా గ్రహశాంతి, అది వినడం వల్ల గ్రహశాంతి జరుగుతుంది. అందుకు వినమంటారు. వినమంటారు. ఇంకా ఏంటంటే ముందు వినడం కాదు, ఖచ్చితంగా ఉగాది రోజే వినాలి. ఆ రోజు ప్రత్యేకత అదే. ఆ రోజు కొత్త సంవత్సరంలో ఈ యొక్క మొత్తం పంచాంగం తిథి వార నక్షత్ర యోగకరణములతో ఏదైతే రాశారో అదంతా వినడం వల్ల చాలా గ్రహశాంతి కలుగుతుంది. ఇది విని ఇంకా ముఖ్యమైనది దానం. ఆ రోజు ఇది అసలు మామూలుగా పంచాంగ శ్రవణం ఎలా ఉండేది, ప్రతి ఇంటికి ఒక బ్రాహ్మడు వచ్చి పంచాంగ శ్రవణం చేసి ఎంతో కొంత వాళ్ళు ఇచ్చింది తీసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు మనకు ఆ అవకాశం లేకపోయినా బ్రాహ్మడికి చక్కగా స్వయం పాకము, దక్షిణ, వస్త్రములు సమర్పించండి. దీనికి మించిన శాంతి లేదు. మీరు అనుకునే సంవత్సర శాంతి, నక్షత్ర శాంతి, గ్రహ శాంతి, అన్ని శాంతులు జరుగుతాయి దీనివల్ల. అందుకని ఉగాది రోజు ముఖ్యంగా చేయవలసింది పచ్చడి, తర్వాత పంచాంగ శ్రవణము. ఇంకా ముఖ్యమైనది నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఏడవకండి, తిట్టుకోకండి. మీరు అంటూ ఉంటారు ఇవాళ ఏం చేస్తారు సంవత్సరం అంతా ఉంటుందని. ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత 2-3 రోజుల దాకా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రశాంతంగా లేవండి, ప్రశాంతంగా ఉండండి. ఇన్ని వంటలు పెట్టేసుకుని అలసిపోయి మొగుడు మీద అరిచి పిల్లల మీద అరిచి అవసరం లేదు. కొద్దిగా చేసుకోండి, సమయానికి నివేదన చేయండి, సమయానికి భోజనం చేయండి, కాసేపు సమయం సంతోషంగా కుటుంబంతో గడపండి. 100 వెరైటీలు చేసుకోవడం అదేమో పనవదు. ఈ పిల్లలు ఆకలికి ఏడుస్తూ ఉంటారు, మగవాళ్ళు ఏమో ఈ వంట అవ్వలేదా అంటారు. ఇదంతా ఎలా ఉంటుంది తెలుసా, గొడవగా ఉంటుంది. తర్వాత ఇంకా మనం షడ్రుచులతో కూడినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటాం. ఏదైనా ముందు భగవంతుడికి సమర్పించి తినండి. ఉదయము అసలు ఈ ఉగాది పచ్చడి చేసేసుకుని దీపారాధన చేసుకుని ఈ ప్రసాదాన్ని నివేదన చేశాకే ఏమన్నా, ఈ ప్రసాదం తీసుకున్నాకే ఈవెన్ కాఫీ అయినా, టీ అయినా, పాలైనా తాగాలి. అప్పటిదాకా నోట్లోకి ఏది తీసుకోవద్దు. ఇదైతే మాత్రం పాటించండి చాలు. అందరికీ తెలిసినవే అమ్మా, కొత్త నియమాలంటూ ఏముండవు. కాకపోతే కొద్దిగా అయినా ఆధ్యాత్మికంగా ఒక పారాయణ, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, ఇవన్నీ అమ్మా ఈ రోజే ఎందుకు చదవాలి అంటే ఆ ఉగాది ఆ రోజు ప్రారంభం. ఆ ప్రారంభం రోజుని ఆ పండగ జరుపుకుంటాం. ఎంతో కొంత నేచర్లో చాలా శక్తి ఉంటుంది ఆ రోజుకి. ఆ పఠనాల ద్వారా కూడా చాలా శాంతి జరుగుతుంది. అంతే తప్ప భయపడిపోయి పరాభవం అంటే నాకు ఇంక తెల్లారు లేచిన దగ్గర నుంచి అవమానాలేనా, పరాభవం అంటే అవమానం, అలా ఏం ఉండదమ్మా. అలా ఉంటే మనిషి మనుగడే అసలు తల్లకిందులు అయిపోతుంది అలా ఉంటే అమ్మా. అందుకని అలాంటి అపోహలు పెట్టుకోకుండా సంతోషంగా ఉగాది జరుపుకోండి. చాలా సంతోషం అమ్మా. భయాన్ని తీసేసి ఎలా జరుపుకోవాలనేది చాలా బాగా వర్ణించారు. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.